మరోసారి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉంది. మరి ముఖ్యంగా రాబోయే కొద్ది గంటల్లో కుండపోత వాన పడబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇటు కొంతమంది నిపుణులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి స్టడీ చేసిన వాళ్ళు కావచ్చు, ఒకటే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్కు ఇబ్రహీంపట్నం అలాగే అబ్దుల్లాపూర్ మెట్కు క్లౌడ్ బర్స్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు హై అలర్ట్ జారీ చేస్తుంది. ఇప్పటికీ అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వార్నింగ్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇటు క్లౌడ్ బర్స్ట్ వార్నింగ్ అబ్దుల్లాపూర్ మెట్ కంటూ అలాగే ఇబ్రహీంపట్నం కంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఇంకొన్ని అంశాల గురించి మాట్లాడుకునే క్రమంలో హైదరాబాద్కు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మాసివ్ థండర్ స్టార్మ్స్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు హెచ్చరికలున్నాయి. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలున్నాయి? భారత వాతావరణ శాఖ ఏమంటోంది? ఇటు రాబోయే కొద్ది గంటలు అప్రమత్తం. ఓ మై గాడ్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే చాలా ట్వీట్ మరి కాసేపట్లో మేము అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఆ ట్వీట్ చేస్తుంది. ఆ ట్వీట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఈ అంశానికి సంబంధించి ఇటు చెప్పుకొచ్చింది. ఒకటే అంటోంది, కొద్ది గంటలు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఏమని అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సదరన్ జిహెచ్ఎంసీ జోన్స్ ఎల్బీ నగర్, చంపాపేట్, ఉప్పల్, హయత్ నగర్ సైడ్ ఆర్ లైక్లీ టు రిసీవ్ మోడరేట్ రెయిన్ఫాల్. సెంట్రల్ హైదరాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి is likely to receive light to moderate rainfall. Northwest and north JHMC zones are relatively clear with only scattered light activity అంటూ కూడా చెప్పుకొచ్చారు. Rainfall is moving from south and southeast towards central Hyderabad అంటూ కూడా ఇటు ఐఎండీకి సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెప్పుకొచ్చింది. కొద్ది గంటల పాటు, ఎందుకంటే మాసివ్ థండర్ స్టార్మ్ అనేది ఇటు ఎల్బీ నగర్ అలాగే ఉప్పల్, ఇటు చార్మినార్కి సంబంధించి మరికొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ ఆ డైరెక్షన్స్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలున్నాయి, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఎటువంటి సూచనలు ఉన్నాయి? హైదరాబాద్కు ఇటు క్లౌడ్ బర్స్ట్ ఉందా? మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటువంటి పరిస్థితి తప్పదా? ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇటువంటి చర్చ జరుగుతోంది. క్లౌడ్ బర్స్ట్ అనే అంశం ప్రస్తుతం తెర మీదకి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ మాత్రం ఇబ్బంది గురించి చెప్తున్నా, అంటే ఆ స్థాయిలో ఉంటుందా వర్షపాతం అంటే ఇటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఇటు సదరన్ జిహెచ్ఎంసీ జోన్స్ అంటే ఎల్బీ నగర్, చంపాపేట్, ఉప్పల్, హయత్ నగర్ ఈ ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాదు, భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనాలున్నాయి. అలాగే ఇటు సెంట్రల్ హైదరాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఈ ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హెవీ వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే జిహెచ్ఎంసీ జోన్స్కి సంబంధించి నార్త్ వెస్ట్ అలాగే నార్త్కి సంబంధించి అంటే వాయువ్య జిహెచ్ఎంసీ ప్రాంతాలకు కూడా ఇటు వార్నింగ్ ఇచ్చింది. రెయిన్ఫాల్ ఈజ్ మూవింగ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ వర్డ్స్ అంటూ కూడా, అంటే దక్షిణం వైపు సౌత్ అండ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్కి సంబంధించి అంటే దక్షిణం, ఆగ్నేయం అలాగే దక్షిణ ఈ ప్రాంతాలకు సంబంధించి మూవ్ అవుతోందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఒకసారి క్లౌడ్ మూవ్మెంట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? క్లౌడ్ బర్స్ట్ వార్నింగ్ అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఇబ్రహీంపట్నంతో పాటు అలాగే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు క్లౌడ్ బర్స్ట్ వార్నింగ్, హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన ఉందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. రాబోయే కొద్ది గంటల్లో కుండపోత వాన పడబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్కు క్లౌడ్ బర్స్ట్ వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు హై అలర్ట్ ఇచ్చిన సందర్భం. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వార్నింగ్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటికే కుండపోత వానకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఉదయం నుంచి కూడా పూర్తిగా మబ్బు పెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వర్షానికి సంబంధించి ఎక్కడ
అంతగా కనిపించట్లేదు. బట్ ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా నల్లటి మబ్బు, కారు మబ్బు కమ్మేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మా ప్రతినిధులు పవన్, శిల్ప వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ని ట్రాక్ చేస్తున్నారు. మా ప్రతినిధులు ఇటు పవన్, శిల్ప, పెట్రీషియా, మధు, శ్రీధర్ అంతా కూడా ప్రస్తుతం ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ముందు ఉంచేందుకు ఆర్టీవీ ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితి ఉంటే కనుక ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఆయా ప్రాంతాలకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఆ అంశానికి సంబంధించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ఎందుకంటే ఐఎండీకి సంబంధించి ఐఎండీ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. దాంతోపాటు మరీ ముఖ్యంగా మీ ప్రాంతాలకు సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. భారీ వర్షాలు పడే నేపథ్యం ఉంటే. సో మీరు ఎక్కడున్నారు, మీరుంటున్న ప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉంది? మబ్బు పట్టిన వాతావరణం ఉందా, లేకపోతే భారీ వర్షం పడుతుందా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందా, చినుకులు పడుతున్నాయా, మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటున్నారు. హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసిన నేపథ్యం మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ మ్యాప్ని కుదిరితే ఆన్ ఎయిర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ మ్యాప్ కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ మ్యాప్ని ఇచ్చిన పరిస్థితి. అంటే ఇటు దక్షిణం, అలాగే ఆగ్నేయ జిహెచ్ఎంసీతో పాటు దక్షిణ జిహెచ్ఎంసీ ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ అయితే ఉంది. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకుంటే కారు మబ్బులు పూర్తిగా కమ్మేసిన పరిస్థితి ఉంది. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉంది? భారీ వర్షం పడుతుందా, లేకపోతే తేలికపాటి వర్షం ఉందా? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది కాబట్టి అలర్ట్ హైదరాబాద్. రాబోయే 2-3 గంటలకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాబోయే 2-3 గంటలకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. కాబట్టి మీరు మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్ సచిన్, ఏదైతే గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే ఎండలు తీవ్రత చాలా పెరుగుతా ఉంది. సో ఈ టైంలో వర్ష సూచన అనేది కొంచెం డిఫరెంట్ వాతావరణంగా కనపడతా ఉంది. సో మన హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. సో వెదర్ రిపోర్ట్ సమాచారం మేరకు రుతుపవన ద్రోణి ఈ రోజు శ్రీ గంగానగర్, బరేలి, బారాబంకి, డికిరేడి, పులియడి కొన్ని ఇతర ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా క్లౌడ్ బస్ట్ ఈ విధంగా వర్షాలు అయితే పడతాయంటూ చెప్తా ఉన్నారు. సో ఈ రాగల 3 రోజుల వాతావరణ సూచన అయితే రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సో ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కలిగిన బలమైన ఈదురుగాలతో వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తా ఉంది. సో మన తెలంగాణలో పాటు హైదరాబాద్ లో కొన్ని ఉత్తర తెలంగాణలో భారీ వర్ష సూచన అయితే తెలుస్తా ఉంది. సో హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా ఒక పొడి వాతావరణం నుంచి ఒక చల్లటి వాతావరణానికి మారడం జరిగింది. చిరుజల్లులో వర్షం అయితే కురుస్తా ఉంది. కొన్ని చోట్ల ఏదైతే శంషాబాద్ అండ్ మెడ్చల్, ఈ రూరల్ ప్రాంతాలు, వికారాబాద్ ఇలాంటి కొండచర్య ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో కొన్ని వర్షం హెవీగానే పడుతుందని తెలుస్తా ఉంది. సో హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో రానున్న 3 రోజులు ఈ బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతా ఉంది. సచిన్, రైట్, ఇప్పటికే కొంతమందికి ఆర్టీవీ ప్రశ్న అడగడం జరిగింది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందనేది రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఇటు నవీన్ కుమార్ కమెంట్ చేశారు, నల్గొండలో ఫుల్ క్లౌడీ అంటూ కూడా. ఈ నల్గొండ ఫుల్లీ క్లౌడీ అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ అంచనా వేయడానికి కాస్త ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నా కొలీగ్ పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రైట్, ఆ మ్యాప్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్. అదుగు మీరు చూడొచ్చు.
ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ మ్యాప్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. ఎల్బీ నగర్ దగ్గర మీరు చూస్తే కనుక పూర్తిగా క్లౌడీగా పూర్తిగా నీలమయంగా మధ్య మధ్యలో కాస్త మీకు ఆ థండర్ కనిపిస్తుంది కదా, ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు క్లౌడ్ మూమెంట్ అంటే సౌత్ దక్షిణం వైపు ఆగ్నేయం వైపు ఇటు దక్షిణం ఆగ్నేయం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మీరు చూడొచ్చు కాస్త థిక్ క్లౌడ్ మనకి అక్కడ ఫామ్ అవుతున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో మేము ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే నిన్న ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఇటు భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడింది. నా కొలీగ్ పవన్ వెళ్ళారు, మాట్లాడారు. ఇటు వాళ్ళేమంటున్నారు అనేది మరి కాసేపట్లో మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం. నార్కట్పల్లిలో గంట నుండి జోరువాన పడుతోందంటూ శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, నిన్న మీరు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది రీసెంట్ గా. సో ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు సంబంధించి అంటూ కూడా చెప్పుకొచ్చారు. రైట్ సచిన్, ఏదైతే నిన్నటి వరకు ఆ వాతావరణ శాఖ వేసిన అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు అండ్ హైదరాబాద్ కానుకోనున్న జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉంది. రాబో 3 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున్న అంచనా ప్రకారం ఏకంగా ఇబ్రాహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్టు ఈ ఏదైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ సంబంధించిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఒక దగ్గర మేఘాలన్నీ కూడా ఒక చోట చేరడం జరుగుతా ఉంది. సో ఈ ప్రభావం గత 2 రోజులుగా చిన్న జల్లులు పడుతా ఉంది. ఈ మేఘాలన్నీ కూడా ఒక చోట చేరాయంటే క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు అయితే హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. సో ఏదైతే ఈ ఇబ్రాహీంపట్నం ఈ తదితర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం రిస్క్ ఏరియాలా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా చెట్టమయం ఉంటుంది, కొంచెం ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది కాబట్టి సో అక్కడ క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. సో ఈ రోజుతో మొదలు పెడితే రానున్న 4 రోజుల పాటు ఎప్పుడు ఎలాంటి వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ క్లియర్ గా చెప్తా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న 4 రోజుల పాటు కూడా అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక చోట వర్షం పడుతుంది, మరో చోట పొడి వాతావరణం ఉంటుంది. ఆ ఏరియాస్ లో వర్షం పడదు అని అనుకోవద్దు. ఎప్పుడు ఏ విధంగా వాతావరణం అయితే కంటిన్యూస్ గా చేంజ్ అవుతా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో అనుక్షణం క్లైమేట్ అయితే మారుతా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. కుదిరితేనే బయటికి వెళ్ళాలి, లేదంటే నైట్ టైమ్స్ త్వరగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు లైటనింగ్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కూడా ఇప్పటికే ఉరుములు మెరుపులు అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక 5 minutes కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, 10 minutes కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు లైటనింగ్ ఎఫెక్ట్తో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల గురించి మాట్లాడుకునే క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే ఇటు వనస్థలిపురం కావచ్చు, దాంతోపాటు ఇటు మరికొన్ని ప్రాంతాలు అంటే ఎల్బీ నగర్, వనస్థలిపురం ఆయా ప్రాంతాలకు సంబంధించి కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే కూడా అంచనాలు ఉన్నాయి ఒక 5 నిమిషాలకు సంబంధించి. దాని తర్వాత ఇటు ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇటు ఈశాన్య హైదరాబాద్తో పాటు మరి ముఖ్యంగా ఆగ్నేయ హైదరాబాద్ అలాగే దక్షిణ హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఈశాన్యానికి సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో కాస్త దీనికి తదనుగుణంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. భారీ వర్షాలకు సంబంధించి ప్రస్తుతం ఆ మాట వినిపిస్తున్న తరుణంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు ఆర్టీవీ ఒక క్వశ్చన్ నుంచే ప్రయత్నం చేస్తుంది. రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇటు నార్కట్పల్లిలో గంట నుంచి వాన దంచి కొడుతుంది, జోరువాన పడుతుందంటూ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అలాగే నవీన్ కుమార్ కామెంట్ చేశారు నల్గొండలో ఫుల్లీ క్లౌడ్ అంటూ కూడా. ఎందుకంటే రైట్ మనం మాట్లాడుకున్నట్టుగా యాదాద్రి, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా హై అలర్ట్ ఉంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా వార్నింగ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మనం చెప్తున్న ప్రిడిక్షన్కి దాదాపుగా మ్యాచ్ అయ్యేలా కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. సో మీరు చెప్పండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ఏరియాల్లో, ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది. ఒక్కసారి దృశ్యాలను చూద్దాం.